వివరాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత కిషన్ ప్రసాద్. చెల్లించని కారణంగా హోటల్ కత్రియాను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్. ఫతేనగర్ లో పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సుమేష్ కుమార్. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిరుపేదల ఇళ్లు కూల్చివేసే ఆలోచనలో జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలో వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుంటూ టీవీ11 కెమెరాకు చిక్కిన ట్రాఫిక్ పోలీసులు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులను ఉద్దేశించి వారు జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ ప్రసాద్ రావు అన్నారు. మిలిటరీ వ్యూహకర్త కిషన్ జీని సైద్ధాంతిక విధాన నిర్ణేత ఆజాద్లను కోల్పోయిన మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు ఉద్యమాన్ని సోషల్ మీడియాలోనూ కొత్త పుంతలు తొక్కించిన అగ్రనేత గుమ్మడవెల్లి వెంకట కిషన్ ప్రసాద్ అలియాస్ గున్సా ఊసెండి నిన్న పోలీసులకు ఆయన సహచరిని సంతోషి మార్కం అలియాస్ జైనీతో కలిసి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులకు లొంగిపోయాడు. ఈ రోజు ఉదయం వాళ్ళిద్దరిని రాష్ట్ర డీజీపీ మీడియా ముందు సమావేశపరిచారు. అజ్ఞాత ఉద్యమం నుండి బయటకు వచ్చిన సమయానికి ఆయన దండకారణ్య కమిటీ అధికార ప్రతినిధిగా పార్టీ మీడియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన సహచరి డివిజనల్ కమిటీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో విభేదాల కారణంగా వారి పద్ధతులకి కలత చెంది మరియు ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవీకే ప్రసాద్ లొంగిపోయినట్లు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి ఊసెండి స్వగ్రామం. 1986లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఊసెండి తర్వాత 2 ఏళ్లకు అరెస్ట్ అయ్యాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన గుర్తేడు ఐపీఎస్ల కిడ్నాప్ వ్యవహారంలో జైలు నుండి విడుదలైన నేతల్లో ఊసెండి ఒకడు. హిందీ ఇంగ్లీష్ భాషల్లో మావోయిస్ట్ పార్టీ నిర్వహిస్తున్న పలు పత్రికలకు ఈయన ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈయనపై 20 లక్షల రివార్డు ఉంది. గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఆ మొత్తంను జీవీకే ప్రసాద్ కి ఇవ్వనున్నట్లు డీజీపీ ప్రసాదరావు పేర్కొన్నారు. కాగా ఇంకా అజ్ఞాతంలో 275 మంది మావోయిస్టు నాయకులు ఉన్నారని, వీరిలో 77 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాగా 195 మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్టు డీజీపీ తెలిపారు. వీరందరూ కూడా ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాల్సిందిగా డీజీపీ సూచించారు. గుమ్మడివెల్లి వెంకట కృష్ణ ప్రసాద్ ఎలియాస్ జీవీకే ప్రసాద్ ఎలియాస్ మల్లుదొర ఎలియాస్ గుడ్సా ఉసెండి అనే దండకారణ్య స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ మరియు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రాపగాండా అండ్ ప్రెస్ యూనిట్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్. ఆయన భార్య సంతోషి మార్కం ఎలియాస్ జైని, ఆవిడ డివిజనల్ కమిటీ మెంబర్గా ప్రాపగాండా అండ్ ప్రెస్ యూనిట్లో ఆఫ్ డికేఎస్జెడ్సి అంటే దండకారణ్య స్టేట్ జోనల్ కమిటీ మెంబర్గా ఉంటూ వీళ్ళిద్దరూ
2 రోజుల కిందట పోలీస్కి సరెండర్ అయ్యారనమాట. దీని మీద గవర్నమెంట్ పాలసీ ప్రకారము 20 లక్షల రివార్డ్ ఉన్నది. ఈ రివార్డ్ని వీరికి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది వారి రీహాబిలిటేషన్ గురించి. ఈయన సరెండర్ అవటం వల్ల ఇంకా యూజీ క్యాడర్లో ఉన్నవాళ్ళు 275 ఇంకా ఉన్నారు. వీళ్ళలో ఈ 275లో ఏపీ సంబంధించి 77 మంది ఉన్నారు. యూజీ క్యాడర్లో ఉన్నవాళ్ళు సరెండర్ అయ్యి తర్వాత మెయిన్ స్ట్రీమ్లో అంటే జీవన సవంతిలో కలవాలని నేను కోరుతూ ఉన్నాను. వారిని రీహాబిలిటేట్ చేయడానికి గవర్నమెంట్ అన్ని చర్యలు చేపడుతుంది. వాళ్ళు క్రమంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అదల వాళ్ళ బాబు ఇంటర్వ్యూ చేస్తాడని తోలొచ్చిండు. తోలొచ్చినాక వానికి విప్లవం పాటల మీద ఎట్లా మనసు కలిగిందో ఇక పాటలు పాడుకుంటా చేరి అందులో చేరి ఇక వాళ్ళతోటే తిరుక్కుంటా చేసుకుంటా ఉన్నాడు. పైప్ లైన్ పగిలిపోవడంతో నీరు కలుషితం అవుతుందని అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ అన్నారు. నాంపల్లిలోని జిర్రా అలీనగర్ మెహబూబ్ కాలనీలో పైప్ లైన్ పగిలిపోవడంతో మంచినీరు కలుషితమవుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ మంచినీరు కలుషితమవుతుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ ఎమ్మెల్యేలను విమర్శించారు. ఈ పరిస్థితుల్లో స్థానికులు మాట్లాడుతూ పైప్ లైన్ పగిలిపోవడం వల్ల మంచినీళ్లు మట్టితో కలిసి వస్తున్నాయని, ఈ నీరు త్రాగి తాము రోగాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. कॉलोनी में ये ड्रेनेज का प्रॉब्लम जी सर, ये पूरे नामपल्ली में प्रॉब्लम है, हैदराबाद में प्रॉब्लम है जी सर. ये जो कुछ भी काम है यहाँ के एमआईएम का एमएलए जी, एमआईएम का एमपी जी और कॉर्पोरेटर जिम्मेदार है ना जी. उन्होंने पब्लिक का उठ लिया, उन्होंने जीते जी, मगर पूरे चोरा बने हुए हैं जी. म्यूनिसिपल कॉर्पोरेशन चोर जी, वाटर डिपार्टमेंट चोर जी, और यहाँ का एमएलए और कॉर्पोरेटर चोरा जी. तो जब चोरा हुए तो पब्लिक सफर करती जी. अभी मैं बात करा ऑफिसरों से कि पाइपलाइन आप चेंज करना, तो उन्हें बोलता वो श्रीधर बाबू को बोलो. श्रीधर बाबू को अभी फोन करा जी, उन्हें बोला कि मैं 2-4 दिन के अंदर पाइपलाइन चेंज करता हूँ जी जी. और यहाँ के जो भी कॉर्पोरेटर है जी, ये लोग इंटरेस्ट नहीं दिखाते जी. चोर बट्टेबाजा है, ये चोर बट्टेबाजा है बल्कि पूरे काम पेंडिंग है. अगर से कोई ईमानदार एमएलए और ईमानदार कॉर्पोरेटर है तो ये प्रॉब्लम होते ही नहीं. पड़ जा रहे साहब, लोग बीमार पड़ रहे हैं. पानी है तो कंटामिनेटेड, पोल्यूटेड, खराब पानी है. अभी आपको पानी का हम सैंपल बता दे. पीने का पानी इस तरह आ रहा है 3 महीने से लगातार ये पानी पी रही यहाँ की आवाम जी, समझे ना जी. तो यहाँ का एमएलए, यहाँ के कॉर्पोरेटर को शर्म नहीं है जी. इन लोगों का काम है ये रहते रहता उंगल खुंगल के जैसे आदमी जैसे नमाज ही जाते हैं, अच्छे लोग बीमार जाते हैं, वो जाते हैं, जाने को जैसे जगह ही नहीं है वहाँ को. पूरा पानी उंगलते ही जाना पड़ता. पूरे आंग पे सब छीटे हो जाते. कराते बोल के 15 दिन में करा देते तुम्हारा पूरा बोल के. अभी भी 3 लाइन डाले हैं, पब्लिक के पैसे खर्चा हो रहे हैं, मगर हमारे कोई चीज की सहूलत नहीं है. ये 7-8 घरों के लिए बहुत मुसीबत है. अच्छा, वहाँ तक सहूलत है, रोड के वगैरह सब. ये 4-5 घरों के लिए क्या है वो अल्लाह बेहतर जानता. पानी कैसा था आप लोगों का? ये पानी का रखा हुआ है, ड्रेनेज का पानी. ये पानी बीमारी, ये पानी पीने से आप लोग बीमारी भी है अभी जी. मैं ऑलरेडी पेशेंट ही हूँ వచ్చి మొత్తం ఒక పైప్ లైన్ జామ్ అయిపోయింది. దాని గురించి మేము మన నాంపల్లి కాంగ్రెస్ సాబ్ గారిని ఇక్కడికి పిలిచి మేము మాట్లాడుతున్నాం. ఈ లైన్ కొరకు ఎమ్మెల్యే గారు మరియు కౌన్సిలర్ గారు ఎవరు ఏం చేస్తలేరు కాబట్టి మేము ప్రెస్ వాళ్ళకు కూడా పిలిపించి మాట్లాడుకున్నాము. ఇది 50 సంవత్సరం పాత లైన్ ఉన్నది కాబట్టి మేము అందరికి ఫిర్యాదు చేస్తున్నాము. ఇక్కడ మొత్తము मेंबर्स వచ్చారు. रात का खाने को तो मोहताज हो, सुबह को बैठो कौन निकलो रहे आप? हर 15 दिन में उनको जाके बोल दिया, उन्होंने बुलाना, उनको नंबर नहीं है, नहीं आ रहे बोल दिया. 10-12 खुद भी गए तो नहीं आ रहे, बाद में कहीं आए. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విగ్రహం తెలంగాణ తల్లిలా ఉంటుందని, మరో 45 రోజులలో కాంస్య విగ్రహం ప్రతిష్ఠిస్తామని మాజీ మంత్రి కాంగ్రెస్ శాసనసభ సభ్యుడు శంకర్రావు తెలిపారు.
మాజీ మంత్రి కాంగ్రెస్ శాసనసభ సభ్యుడు పి శంకర్రావు తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్ఠించి తలబెట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విగ్రహం మట్టి నమూనా సిద్ధమైంది. కృష్ణా జిల్లాకు చెందిన శిల్పి ప్రొఫెసర్ ప్రసాద్ రూపొందించిన సోనియా గాంధీ విగ్రహం తెలంగాణ తల్లిలా ఉంటుందని, ఇదే తరహాలో మరో 45 రోజుల్లో 7 అడుగుల పొడవైన కాంస్య విగ్రహం సిద్ధం చేస్తున్నామని, విగ్రహాన్ని తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్ఠించనున్నట్లు శంకర్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ లోని ఓ దేవాలయంలో శంకర్రావు తన కుటుంబ సభ్యులతో పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ 45 రోజుల్లో తెలంగాణ వస్తుందని అధిష్టానం అంటోందని, నేడు ప్రజలకు నెహ్రూ కుటుంబంపై, గాంధీ కుటుంబంపై విశ్వాసం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఏర్పాటు చేసిన పథకాలను వాడుకొని నిరుపేదలు దారిద్ర్య రేఖ నుంచి బయటపడ్డారని అన్నారు. మహాత్మా గాంధీ గారి ఫ్యామిలీ, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అంటే పండిత్ నెహ్రూ గారి ఫ్యామిలీ 6 జనరేషన్. మోతీలాల్ నెహ్రూ, పండిత్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఈ దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యం గురించి ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం. ప్రతి పౌరుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలియజేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన దారిద్ర్య రేఖ నుండి పైకొచ్చి అన్ని మతాల వారికి, అన్ని కులస్తులకు, అన్ని మతస్థులకు, ముస్లింలకు, మైనారిటీస్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, మంత్రులను, తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్లను, ఈ విధంగా మన రాష్ట్రంలో దళితులు కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఈ సాంప్రదాయం ఏ పార్టీలో లేదు. ఇప్పుడు చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना. अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता. मिलता है ना macca.com पर. लॉग ऑन टू www.macca.com. फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो. मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए. macca.com वेडिंग मार्केट. सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए. रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर. वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट. విరామానంతరం తిరిగి స్వాగతం. కూకట్పల్లి ప్రాంతంలో 2 ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయనున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ సుమేష్ కుమార్ తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ సుమేష్ కుమార్ పర్యటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు జోనల్ కమిషనర్ అలీం పాషా, కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ గంగాధర్ రెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ కృష్ణగౌడ్లతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని, ఫ్లైఓవర్ నిర్మాణ మ్యాప్ నమూనాను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొదటి ఫ్లైఓవర్ 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించానని అన్నారు. రాజ్ కమల్ ట్రాన్స్పోర్ట్ లో కూడా 2వ బ్రిడ్జ్ అవసరం ఉందని, అది కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, అందుకే ఫ్లైఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. చూడటం జరిగింది. పర్టికులర్లీ ఒక అక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ వర్క్ లో చూస్తే స్లోగా ఉంది. వాళ్ళకి 3 నెలలు పూర్తి చేయడానికి చెప్పాను. 2 బ్రిడ్జ్ అది ఏంటి ట్రాన్స్పోర్ట్ రాజ్ కమల్ ట్రాన్స్పోర్ట్ దగ్గర ఇంకా ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది. దానికి ఆల్రెడీ శాంక్షన్ ఉంది, టెండర్ పిలువలేదు. అది కూడా ఇమీడియట్ గా టెండర్ పిలవడానికి చెప్పాను. అదేవిధంగా కెమికల్ నాలా దగ్గర కూడా ఇంకా కొన్ని వర్క్స్ మిగిలింది, పైకి ఇంకా కింద తొందరగా పూర్తి చేయడానికి చెప్పాను. తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ గురించి ఏది ఇది పైప్ లైన్ రోడ్ లో కూడా వాళ్ళు చాలా కాలం నుండి బ్రిడ్జ్ అడుగుతూ ఉన్నారు. అది కూడా నేను ఇమీడియట్ గా రివైజ్ శాంక్షన్ ఇవ్వడానికి పుటప్ చేయడానికి చెప్పాను. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మన ఫతేనగర్ డివిజన్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన తిరిగి ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి సమస్యలు ట్రాఫిక్ సమస్య, ఆ ట్రాఫిక్ సంబంధించి నర్సాపూర్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి సమస్యను తీర్చడానికి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది.
దాంట్లో 1.5 year క్రితం మనం కౌన్సిల్లో మాట్లాడి ఒక టౌలి చౌక్ బ్రిడ్జ్ ఒకటి, అంబర్పేట్ బ్రిడ్జ్ ఒకటి, తర్వాత ఈ ఫతేనగర్ బాలానగర్ బ్రిడ్జ్ ఒకటి దీనికి మనం అప్పట్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పేద వర్గాల వారికి 1500కు పైగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశామని బహదూర్పుర ఎమ్మెల్యే మొజం ఖాన్ తెలిపారు. బహదూర్పుర ఎమ్మెల్యే మొజం ఖాన్ దీపం పథకం కింద పేదలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహనుమా డివిజన్ పరిధిలో 1500 కంటే ఎక్కువగా సిలిండర్లను ప్రజలకు పంపిణీ చేశామని అన్నారు. ఈ పథకాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేపట్టాలని నిర్ణయించుకోవడంతో తాము అమలు చేశామని మొజం ఖాన్ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పేదలకు పూర్తి స్థాయిలో అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బహదూర్పుర కార్పొరేటర్ సలీం, జహనుమా కార్పొరేటర్ असद తదితరులు పాల్గొన్నారు. प्रोग्राम रखा गया था। इस प्रोग्राम में 122 सिलेंडर्स की तकसीम हुई है। ये मिलाकर आज बहादुरपुरा कॉन्स्टिट्यूंसी के तकरीबन 7 डिवीजनों में गैस के सिलेंडर्स की तकसीम ख़त्म हो चुकी है और अल्लाह के फजल से मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी से सदर मोहतरम बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत के ऊपर दीपम स्कीम के जो भी सिलेंडर्स का प्रोग्राम था तकरीबन 1500 से ज़ायद सिलेंडर बहादुरपुरा कॉन्स्टिट्यूंसी में गरीब जो आवाम है उन लोगों को बांटा गया है। इसके अलावा मजलिस इत्तेहादुल मुस्लिमीन जितने गवर्नमेंट के प्रोग्राम्स हैं, जितने गवर्नमेंट के स्कीमात हैं, सारे प्रोग्राम्स और सारे स्कीमात में नुमाइंदगी कर कर गरीब आवाम को फ़ायदा पहुंचाने की कोशिश कर रही है। ఫతేనగర్ మరియు సనత్ నగర్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మించడానికి తమ ఇళ్లను కూల్చేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని ఫతేనగర్ డివిజన్లోని ప్రజలు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ లో ఇందిరాగాంధీపురంలో నిరుపేద వర్గాల ప్రజలు నివాసం ఉంటారు. అయితే ఫతేనగర్ నుంచి బేగంపేటకు వెళ్లే దారిలో ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల 14 పేదల ఇళ్లను కూల్చేయాలని హైదరాబాద్ పురపాలక అధికారులు నిర్ణయించారు. దీంతో అక్కడ నివాసం ఉండే పేదలు ఇలా ఇళ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలని, తమకు వేరే దిక్కు లేదని, తమది కష్టపడితేనే గాని జీవనం గడవని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వచ్చాడని, తమకు ఆయన న్యాయం జరిగేలా చూస్తానని చెప్పి ఇప్పుడు కనబడకుండా తిరుగుతున్నారని వారు అన్నారు. అధికారులు కూడా ఇల్లు కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఒకవేళ తమ ఇల్లు ఉన్న భూమి ధర ఇప్పుడున్న రేటు ప్రకారం చెల్లిస్తే వేరే చోటికి వెళ్తామని, తమ సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. और ये लोग घर तोड़ते बोल रहे गवर्नमेंट वाले तोड़ेंगे, वैसा नहीं कुछ भी, मगर तोड़ने तो है रोड चास्ते तोड़ेंगे, मगर हमारे कुछ भी दिए नहीं वो लोग, कुछ भी दिए नहीं, हमारे पेपर नहीं दिए, कुछ भी नहीं दिए, खाली करो हम लोग तोड़ते, खाली करो हम लोग तोड़ते बोल रहे हैं। चेक नहीं दिए, पैसे नहीं दिए, नीचे बस्ती वालों को चेक भी दिए, पैसे भी दिए, सब दिए, मगर हम लोग कुछ भी नहीं दिए। ओरिजिनल पेपर देते बोले वो भी नहीं दिए, कुछ भी पेपर भी नहीं दिए। खाली करो बोल रहे, तोड़ते खाली करो। कितने घर तो लोन बना और कितने घर 14 घर टूट रहे हमारी लाइन में। चौथा बोले तो कहाँ से लाके बनना, गरीब लोग में, और वो जंगल में डाले हम लोग लग जाए। फतेहनगर से बेगमपेट का जो लिंक रोड है उसके अंदर नीचे जो थोड़े 35 मकान नीचे तोड़ने के बाद सो वहाँ पर उनको मकान दिए और मकान का ओरिजिनल पट्टा दिए। उसके बाद यहाँ पर एक 14 मकान कुछ तोड़ते बोल के बता रहे, 2-3-4-5 दिन से जो भी अहदेदार है वो लोग आके लोगों को बोल रहे कि आप लोग फौरन जो है सो 3-4 दिन के अंदर खाली कर देना, हम लोगों को ये ज़रूरत है, तोड़ देते। यहाँ इन लोग क्या बता रहे वो तो हमारे को ओरिजिनल पट्टा और जो मकान दे रहे उसके ऊपर लोन बनो बोल रहे, वो लोन भी हम नहीं बनते। क्यों बनेंगे भाई ये लोग? यहाँ से MLA साहब तो इसके ऊपर तवज्जो नहीं लेते, क्या है क्या नहीं उनको मालूम ही नहीं है। इंदिरा गांधीपुरम में कितने मकान जा रहे नहीं मालूम, कहाँ रोड आ रही मालूम। జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఎంఐఎం పార్టీ నేతలు, జూబ్లీహిల్స్ ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్
జీవీజీ నాయుడు నివాసంలో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జనవరి 11 శనివారం రోజున రేమత్ నగర్ మసీద్ గడ్డలో ఎంఐఎం బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దీనికి హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి ఎంఐఎం పార్టీ నేతలందరూ ఈ రోజు జూబ్లీహిల్స్ ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్ జీవీజీ నాయుడు నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి చేయాల్సిన కార్యకలాపాల గురించి చర్చించారు. हम पूरे पब्लिक को इन्वॉल्व करना चाह रहे हैं. कई ऐसे बच्चे हैं जो बहुत अच्छे तरीके से पढ़ते हैं, उनको ना स्कॉलरशिप है ना कोई इंकरेजमेंट है. कई टीचर्स है पूरी जिंदगी उन लोग स्कूल्स में गुजारे मगर उनको कोई अप्रिसिएशन नहीं है. ऐसे लोगों को हम जमा करके उनको स्कॉलरशिप देना चाहते हैं, किसी की हम सम्मान करना चाहते हैं, गुलपुषा करना चाहते हैं पब्लिक की. ये हमारा पहला प्रोग्राम रहेगा 26 जनवरी को. बाद में एक हैदराबाद और सिक्योरा में ऐसा एरिया है, हर दिन एक नया मसला आता. ये मसले को हम हल करते जाएंगे. यही हमारा 100 डेज का 1000 डेज का प्रोग्राम रहेगा. हमारे गवर्नमेंट के पास ऐसे चीजों के लिए पैसे नहीं है. रोड जलाना है पैसे नहीं है, ड्रेनेज का पाइप नया डलाना है पैसे नहीं है, पानी नहीं आ रहा सीधा पैसे नहीं है. मगर 1 रुपए चावल के लिए पैसे हैं इनके पास. वो 1 रुपए चावल क्या गरीब को मिल रहा है? नहीं मिल रहा. वो 1 रुपए का चावल जो है कॉन्ट्रैक्टर्स, सिविल सप्लाईज के ऑफिसर्स और ये सिविल सप्लाईज की दुकान के मालिक पूरे जमा कर रहे हैं. एक आदमी को 2-2 किलो दे रहे, बाकी का पूरा ले जाके बेच दे रहे हैं. ట్రాఫిక్ ను సక్రమంగా నిర్వహించాల్సిన ట్రాఫిక్ పోలీసులు తామే దారి తప్పుతున్నారు. వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి రూల్స్ ప్రకారం ప్రవర్తించవలసిన ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ను బ్రేక్ చేసి అవినీతికి లంచాలకు పాల్పడుతున్నారు. కొంతమంది నిత్యం ఎండను, చలిని, వానను, పొల్యూషన్ వంటి వాటిని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలను సైతం విధి నిర్వహణలో బలిపెట్టే ట్రాఫిక్ పోలీసులు ఉండగా మరికొంతమంది లంచగొండితనం అందరికీ చెడ్డ పేరు తెచ్చిపెడుతోంది. విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించి వాహనదారులను సక్రమమైన పద్ధతిలో ఉంచాల్సిన ట్రాఫిక్ పోలీసులు లంచాల బారిన పడి ప్రజలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అటు ప్రభుత్వానికి ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. తాజాగా బంజారాహిల్స్ ప్రాంతంలో ఒక ట్రాఫిక్ పోలీస్ వాహనదారుల నుంచి లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. ఇప్పుడు చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना. अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता. मिलता है ना macca.com पर. लॉग ऑन टू www.macca.com. फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार्ड, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो. मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए. macca.com वेडिंग मार्केट. सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विस हिस्ट्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए. रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर. वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट. విరామానంతరం తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో శ్రీనివాస్ అనే వ్యక్తి విచక్షణ మార్చి తన భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల కారణంగా మీనాక్షి అనే మహిళని భర్త శ్రీనివాస్ దారుణంగా కొట్టి చంపాడు. ఈ సంఘటన నిన్న రాత్రి జరుగుంటుందని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వస్తే గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి ముంత మసాలా బండి నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన శ్రీనివాస్ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భార్యతో విభేదించి కర్రతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోవడానికి వచ్చిన తల్లిని, చెల్లిని కొట్టి శ్రీనివాస్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గత 3 సంవత్సరాలుగా హోటల్ కత్రియా జీహెచ్ఎంసీకి ట్యాక్స్ చెల్లించని కారణంగా నేడు జీహెచ్ఎంసీ అధికారులు ఆ హోటల్ ను సీజ్ చేశారు.
సోమాజిగూడలోని కత్రియా హోటల్ను నేడు జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. కత్రియా హోటల్ గత 3 సంవత్సరాల నుంచి 3,30,00,000 ట్యాక్స్ను జీహెచ్ఎంసీకి కట్టకపోవడం వల్ల జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్లోని అన్ని వస్తువులను బయటకు తీసుకొచ్చి మరో ప్రాంతానికి తరలించారు. జీహెచ్ఎంసీకి ట్యాక్స్ కట్టాలని చాలాసార్లు నోటీసులు ఇచ్చామని, అయినా కత్రియా హోటల్ వారు వినిపించుకోలేదని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. క్యాష్ అమౌంట్ 3,30,00,000. తమకు సక్రమంగా రేషన్ వస్తువులు అందజేయట్లేదని 2 నెలల నుంచి తిప్పిస్తున్నారని కూకట్పల్లిలోని ప్రజలు తెలియజేశారు. కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురంలో రేషన్ షాప్ నెంబర్ 246. అయితే దీనికి రేషన్ షాప్ అనే పేరుతో బోర్డేమీ లేదు. ప్రజలకు 2 నెలల నుంచి రేషన్ వస్తువుల సరఫరా జరగటం లేదు. ప్రజలు ప్రతిరోజు వచ్చి రేషన్ గురించి ఎంక్వైరీ చేసి వెళ్తున్నారు. ఇప్పటి వరకు వారికి రేషన్ వస్తువులు ఇవ్వలేదు. దీనిపై సరైన జవాబు కూడా రేషన్ షాప్ వారు చెప్పడం లేదు. దీంతో ప్రజలు రేషన్ వస్తువులు తమకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, రేషన్ కార్డు లేని వారికి కార్డు మంజూరయ్యేలా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. अगले महीने में दिसंबर से छोटे बेटे को 2 बच्चे हैं, बीवी हमारा जो रुपये उतार के आए तो 60 टोकन दिए. अगर ये लिए तो काट देते, नहीं तो नहीं बोले. मैं फिर के जा रही नहीं है बोल रहे हैं. अगले महीने से फिर 2 महीने से फिर रहे हैं. हाँ, तो 2 महीने का राशन नहीं दिया नहीं. 60 टोकन में से ये 2,000 का गैस मंगाना है कि जनवरी 1 ये 2 भी लेके आए तो बोला तुम्हारा वो इतनी आया बोल कोटा इतनी आया तो एक कोटा नहीं आया बोल मुझे नहीं कोटा भैया किसी को भी नहीं कहती ये है सवाल हम तेरे पहले सब बोल बोल के बेकार हो गए. 2 लीटर को बोले यही जब है तो पहले इनका इंतजार होगा. अब यही कुदरत में थे सब पैसा तक दिए बना के देते बोले दिए ना करे बेचारों को. किसको बोले अब यही सब लीटर ना उन्होंने छना दिया के తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంతం 5 దశాబ్దాల వెనక్కి పోతుందని ఈ రోజు శాసనసభ సమావేశంలో మంత్రి వట్టి వసంత్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపైన మంత్రి వట్టి వసంత కుమార్ ఈ రోజు శాసనసభలో ప్రసంగించారు. విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూనే ఉందని, విద్య, ఉపాధి అన్ని రాజధానిలోనే ఉన్నాయన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు కేంద్ర సంస్థలను కోల్పోవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి అనుకునే ఫార్మా సహా ఎన్నో సంస్థలు హైదరాబాద్లో స్థాపించబడ్డాయన్నారు. ఒక రాష్ట్ర ఆదాయాన్ని ఇంకో రాష్ట్రం పంచుకునే విధానం రాజ్యాంగంలోనే లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సింహభాగం సీమాంధ్రదేనని, మన రాజధాని అని అనుకున్నారు కాబట్టే సీమాంధ్ర వ్యాపారులు పెట్టుబడులు పెట్టారన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలా సెంటిమెంట్ ఉందో తమకు కూడా సమైక్యాంధ్రపై అంతే సెంటిమెంట్ ఉందన్నారు. అయితే వసంత్ కుమార్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. విభజన అంశం చాలా సున్నితమైన అంశమని, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చునని, ఒకరు మాట్లాడేటప్పుడు ఇతరులు అడ్డుకోవద్దన్నారు. రాజ్యాంగ నియమాల ప్రకారం చర్చ జరుపుకుందామని, సభను 9 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. గండయ్య అనే వ్యక్తి పెన్షన్ కోసం వెళ్లాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని అతని కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వెంకటగిరి నగర్లో నివాసం ఉండే 60 సంవత్సరాల వయసు గల జి గండయ్య అనే వ్యక్తి కూలి పని చేస్తూ ఉంటాడు. అతను జనవరి 4వ తేదీన రెహమత్ నగర్లోని కమ్యూనిటీ హాల్కి పెన్షన్ తీసుకోవడానికి వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించడం లేదు. దీనితో తన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గండయ్య ఆచూకీ తెలిసిన వారు ఈ ఫోన్ నెంబర్కు సంప్రదించవలసిందిగా తన కుమారుడు కోరుకుంటున్నాడు. ఫోన్ నెంబర్ 9393055524. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఈస్ శ్రావణి సైనింగ్ అప్.